హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మా ఇంట్లో దివాళీ ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో చూద్దామా. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. దివాళీ అంటే ఇట్స్ ఎ ఫెస్టివల్ ఆఫ్ లైట్స్, అది మనందరికీ తెలిసిందే. సో నేను దివాళీ షాపింగ్ అని బయటికి వెళ్ళినప్పుడు అక్కడ డిఫరెంట్ టైప్స్ అండ్ షేప్స్ ఆఫ్ దియాస్ చూశాను. కొన్ని చాలా చిన్న చిన్నగా ఉన్నాయి, క్యూట్గా ఉన్నాయి చూడ్డానికి. ఇంకొన్ని పెద్దగా ఉన్నాయి. ఇవి వచ్చేసి మనము దొంతులు పెట్టినప్పుడు అఖండ దీపంగా పెట్టుకుంటాము. ఇంకా మీడియం సైజ్ లో కూడా ఉన్నాయి. ఇవి మనము ఇంటి ముందు పెట్టుకోవడానికి చాలా యూస్ఫుల్ అవుతుంది. ఇలా డిఫరెంట్ స్టైల్స్ ఆఫ్ దియాస్ పెట్టడం వల్ల మన ఇంటికి ఒక కొత్త కళ వస్తుంది కదండి. మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి, చూడడానికి చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చేసి దొంతులు అంటే దివాళీ టైంలో చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రతి ఒక్కరింట్లో దొంతులు పెట్టుకుంటారు. ఇక్కడ కలర్స్ చూడండి, గ్రీన్, రెడ్, ఇంకా బ్లూ. అంతేకాకుండా చాలా కలర్స్ అవైలబుల్ గా ఉండే వీళ్ళ దగ్గర. దొంతులకు డిజైన్స్ కూడా వేశారు విత్ స్టోన్ అండ్ కుందన్ వర్క్ తో. ఇవి పేలాలు అంటారు, అది మనందరికి తెలిసిందే. ఇది వచ్చేసి దొంతులు పెట్టిన దగ్గర యూజ్ చేస్తారు. అమ్మో, ఫ్లవర్ కాస్ట్ మాత్రం చాలా హై ఉండే దివాళీ టైంలో. కానీ ఇంట్లో అమ్మవారికి పెట్టుకోవాలి కాబట్టి తీసుకోవాల్సిందే. ఇంకలా వెళ్తూ ఉంటే చాలా చక్కని బొమ్మలు కనిపించాయి. సో నేను మాత్రం అలాగే నిలబడి చూస్తూ ఉండిపోయాను. పర్సనల్గా దివాళీ టైంలో నేను బయటికి వెళ్ళి ఇలా షాపింగ్ చేయడం చాలా తక్కువ, ఎందుకంటే నా ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళే తీసుకొస్తారు. కానీ పర్సనల్గా ఈసారి నేను బయటికి వెళ్ళి షాపింగ్ చేస్తూ ఉంటే చాలా కొత్తగా అనిపించింది నాకు. ఇవన్నీ చూస్తూ ఉంటే నేను చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో జరుపుకున్న దివాళీ గుర్తొచ్చింది. మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో చాలా బొమ్మలు ఉండేటివి. సో మార్నింగే లేచి నేను, మా సిస్టర్స్ ఇంకా బ్రదర్స్ అందరం కలిసి బొమ్మలన్నీ క్లీన్ చేసేసుకొని ఇంకా ఈవినింగ్ మా అమ్మమ్మ లక్ష్మీ అమ్మవారి పూజ చేస్తూ ఉండే. అంతేకాకుండా బొమ్మల కొలువు కూడా పెడుతూ ఉండే అన్నమాట. చూడ్డానికి చాలా బాగుండే. ఇవన్నీ చూస్తే నాకు చైల్డ్ మెమరీస్ అన్నీ గుర్తొచ్చాయండి. మేము షాపింగ్కి వెళ్ళాము గాయస్. నాకు చాలా హంగ్రీ ఉండే. ఇలా చాలా వెరైటీ ఆఫ్ చాక్లెట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. కానీ మా మమ్మీ తినొద్దు అన్నది ఫ్రెండ్స్, ఎందుకంటే కోల్డ్ కాఫ్ ఉంది ఫ్రెండ్స్. సో పానీపూరి తిన్నాము. పిల్లలతో షాపింగ్కి వెళ్ళడం అంత ఈజీ కాదు కదండి, ఎస్పెషల్లీ ఇంకా అర్హతో వెళ్తే మాత్రం. A few moments later. ఇంకా అది సంగతి. ఈ డాగీ వచ్చేసి ఆల్మోస్ట్ 10 to 12 years నుంచి చూస్తున్నాను ఇక్కడ. చాలా సీరియస్గా చూస్తుంది కదా. ఇంకా ఫైనల్లీ మాల్లోకి ఎంటర్ అయిపోయాము. అర్హాకు ఒక పట్టాన నచ్చవండి డ్రెస్సెస్. తను ఇదంటుంది అదంటుంది, ఇంకా కంప్లీట్ మాల్ మొత్తం తిప్పేసింది. సో తనతో వెళ్తే మాత్రం తల ప్రాణం తోకకొచ్చేస్తుందండి షాపింగ్లో. సో ఇక్కడ చిల్డ్రన్స్ వేర్ చాలా బాగుంటుంది. సో మ్యాక్సిమం మా ఇంట్లో ఈవెంట్స్ అయినా ఏ ఫంక్షన్స్ అయినా అర్హకి మేము ఇక్కడి నుంచే తీసుకోవడానికి ట్రై చేస్తాము. ఎందుకంటే ఇంకా వేరే ఎక్కడ తీసుకున్నా మాకు అంత బాగా నచ్చదు. ఇక్కడ చాలా టాయ్స్ ఉన్నాయి. నాకు అవి ఆడుకోవాలనిపించింది. నాకు క్లే అంటే చాలా ఇష్టము. స్లైమ్ కూడా ఉన్నాయి, అవి కూడా నాకు ఇష్టము. ఇవన్నీ చూసి అర్హ మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది. అంతేకాకుండా ఇక్కడ యూనికార్న్ బ్యాగ్స్ కానివ్వండి అండ్ న్యూ కలెక్షన్ ఆఫ్ షూస్ చిన్నపిల్లలకు చాలా క్యూట్గా అనిపించినాయి. ఇంకా మాల్ మొత్తం ఫుల్ కస్టమర్స్తో నిండిపోయింది, ఎందుకంటే దివాళీ కాబట్టి. సో మీరు ఈ దివాళీకి ఎక్కడ షాపింగ్ చేశారో కమెంట్ చేయండి. ఇంకా మార్నింగే లేచేసి ఇల్లంతా పూలు పెట్టేసుకొని అమ్మవారిని చక్కగా రెడీ చేసేసుకున్నాము. పసుపు కుంకుమ పూలు పెట్టేసుకొని ఇంకా అంతేకాకుండా అమ్మవారికి నచ్చిన నైవేద్యాలన్నీ సమర్పించుకున్నాము. దొంతులు వచ్చేసి మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ పెట్టుకుంటారు. సో టైమింగ్ ప్రకారం పెట్టుకుంటారు. దొంతులు పెట్టిన తర్వాత అమ్మవారిని పెట్టుకొని చక్కగా పూజ చేసుకుంటాము. ఇంకా మన సుమతిని తగ్గట్టి గోల్డ్ ఇయర్ రింగ్స్ కానీ చైన్స్ కానీ ఏదన్నా వేసుకోవచ్చు. అంతేకాకుండా కొత్త బట్టలు కూడా పెట్టవచ్చు అమ్మవారి దగ్గర. ఇదంతా చేసిన తర్వాత మనసు చాలా తృప్తిగా ఉంటుందండి. ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో తులసి చెట్టు అమ్మవారికి, ఉసిరి చెట్టు పూజ చేస్తారు.
సో మార్నింగ్ 5 o'clockకి అలా దీపాలు పెట్టేసుకోవాలి ఇంటి ముందు. ఇంకా తులసి చెట్టుకు పూజ చేసుకోవాలి, అలాగే ఉసిరి చెట్టుకు కూడా దీపం పెట్టుకోవాలి. సో చుక్కలు ఉన్నప్పుడు మాత్రమే ఇలా పెట్టుకోవాలండి. సో మనకు మార్నింగ్ కుదిరినప్పుడు ఈవినింగ్ పెట్టుకోవచ్చు 6 to 7, అది కూడా చుక్కలు వచ్చిన తర్వాతనే పెట్టుకోవాలి. ఇంకా మన తగిన నైవేద్యం కూడా సమర్పించుకోవచ్చు, ఇంకా అది మన ఇష్టం అండి. సో ఇట్స్ ఫైనలీ క్రాకర్స్ టైం. అర్హ మాత్రం చాలా హ్యాపీగా ఉండే అండి. సో తను చాలా ఎక్సైటెడ్గా ఉండే క్రాకర్స్ కాల్చడానికి. సో మేము మ్యాక్సిమం ఎకో ఫ్రెండ్లీ అండ్ నాయిస్ ఫ్రీ క్రాకర్స్ మాత్రమే ప్రిఫర్ చేశాము, ఎందుకంటే అది పిల్లలకు సేఫ్ కాబట్టి, దట్టు మన సరౌండింగ్స్ కూడా సేఫ్గా ఉండాలి కాబట్టి. సో మేము మ్యాక్సిమం అవే ప్రిఫర్ చేసామండి. ఒకటి తీసి పక్కకు పెట్టుకొని నీట్గా ఆర్గనైజ్ చేసేసుకుంటుందండి. ఇలాంటివంటే అర్హకి ముందు నుంచైనా చాలా ఇంట్రెస్ట్. తనకి ఇంట్రెస్ట్ ఉన్న వర్క్ చాలా ఇష్టంగా చేస్తుంది. తనకి ఇష్టం లేదంటే మాత్రం ఎంత చెప్పినా వినదు. సో మేము హెల్ప్ చేస్తామని చెప్పినా వినకుండా తనే ఓపెన్ చేసేసుకుంటుందండి క్రాకర్స్ కాల్చడానికి. ఇక్కడ చాలా వెరైటీ ఆఫ్ క్రాకర్స్ ఉన్నాయి. సో అందులో పూల్ చెరీ, ఫ్లవర్ పాట్, ఇంకా అనార్ ఇవన్నీ ఉన్నాయి, విచ్ ఈస్ ఫ్రీ ఫ్రమ్ కెమికల్స్ అండ్ సేఫ్ ఫర్ చిల్డ్రన్స్. ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి, పిల్లలు కాల్చేటప్పుడు కంపల్సరీ ఒకరు ఉండాలండి, ఎందుకంటే వాళ్ళకి తెలియదు కదా. ఇంకా మ్యాక్సిమం ఒక బకెట్ ఆఫ్ వాటర్ ఇంకా శాండ్ నియర్ బై ఉంటే సో ఇట్ విల్ బీ సేఫ్. సో అర్హ ఇలా క్రాకర్స్ కాల్చిందో, ఎంజాయ్ చేసిందో కొన్ని వీడియోస్ ఉన్నాయి, చూడండి ప్లీజ్. जल रहा शाम रंगोली सी, रातें तारों वाली, ऐसा इश्क हुआ है जैसे आई दिवाली, बातें दिल पे इश्क की लाली, ऐसा इश्क हुआ है जैसे आई दिवाली. అందరికీ హ్యాపీ దివాళీ అండ్ సేఫ్ దివాళీ. మీరు దివాళీ ఎలాగా చేసుకున్నారు కామెంట్లో పెట్టండి. लाइक करो, शेयर करो, सब्सक्राइब टू माय चैनल. लेకపోతే మీతో